తిప్పు తిప్పు ఆడు చుట్టూనే తిప్పు. నీ పేరేంటి? అమ్ములు. రాత్రి చెర్రీ గారు విశ్వరూపం చూపించారట, అదే విశ్వరూపం. అమ్మ జర్రు ఉంటే చచ్చిపోయాడు. చెప్పు, నువ్వు చెప్పు. చెర్రన్న గురించి చెప్పు. చెర్రన్న పక్కన పెట్టుకుని చెప్పు. వినపడదు, గట్టి చెప్పు. చెప్పు, ఆ చరిత్ర చెప్పు. హే గైస్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? హోప్ ఎవ్రీవన్ ఆర్ డూయింగ్ గ్రేట్. ఈ రోజు మనం తమిళనాడులో చూసినట్టు వీఆర్ గోయింగ్ టు కోటిపల్లి రిజర్వాయర్. అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్ని యాక్టివిటీస్ కూడా చేయొచ్చు, మీరు ఈ బ్లాగ్ లో చూడండి. అండ్ ఆల్సో అక్కడ ఏమేమి చేయొచ్చు, ఎంతెంత కాస్ట్ అవుతుంది, ఏంటి ట్రావెలింగ్ అంతా కూడా మనం ఈ బ్లాగ్ లో చూద్దాం. దాంతోపాటు మన ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. వీ హ్యావ్ అవర్ స్పెషల్ గెస్ట్, యాజ్ యు నో, చెర్రీ గారు అండ్ మన ఎజ్రా. అండ్ మనతో పాటు ఈసారి కొత్త స్పెషల్ ఆఫ్ అట్రాక్షన్ నవీన్ సార్ వస్తున్నారు. సార్, నవీన్ సార్, హాయ్. సో లెట్స్ గెట్ ఇంటు ద కార్. ఎందుకంటే ఈ రోజు కార్ లో వెళ్తున్నాం బికాస్ క్లైమేట్ చాలా అన్ప్రెడిక్టబుల్ గా ఉంది. కార్ లోకి వెళ్ళిన తర్వాత లెట్స్ హ్యావ్ ఫన్ అండ్ లెట్స్ గెట్ ఇంటు ద కార్. బై. పాయింట్ వద్దాం. సో గైస్, మనం ఈ రోజు మియాపూర్ నుంచి ఔటర్ రింగ్ రోడ్ సైడ్ సర్వీస్ రోడ్ నుంచి వెళ్తున్నాం. మిస్ అయింది ఔటర్ ఎక్కడానికి. సో ఈ రోడ్ లో మనం పటాన్చెరు, శంకర్పల్లి ఆ రూట్ లో వెళ్తున్నాం. మనకు ఆల్మోస్ట్ మియాపూర్ నుంచి అయితే 2 hours 15 minutes డ్రైవ్ చూపిస్తుంది. బైక్ అయినా కూడా అంతే ఉంది. డిస్టెన్స్ కూడా పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. ద ఓన్లీ డిఫరెన్స్ ఇన్ బిట్వీన్ ఔటర్ అండ్ సర్వీస్ రోడ్ ఈస్, సర్వీస్ రోడ్ లో స్పీడ్ బ్రేకర్స్, ఇలాంటి పెద్ద పెద్ద స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి. ఔటర్ లో అదేం ఉండదు, విజిల్ వేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఎనీహౌ, మీరు ఒకవేళ బైక్ మీద వెళ్తే ఐ సజెస్ట్ యూ టు గో బై దిస్ రూట్. ఈ రూట్ అయితే చాలా బాగుంటుంది. లేదు కార్ లో అంటే దట్స్ అప్ టు యూ. ఔటర్ ఎక్కాలంటే ఔటర్ ఎక్కేయండి ఇఫ్ యూ వాంట్ గో అబౌవ్ 100. లేదు ఫ్రెండ్స్ తో ముచ్చట్లు పెట్టుకుంటూ వెళ్ళాలంటే దిస్ ఇస్ ద బెస్ట్ రూట్. క్లైమేట్ కూడా బాగుంటుంది. అటు ఇటు చెట్లు గిట్లు పొట్లు అన్నీ ఉంటాయి. పొట్లు అంటే మన నవీన్ సార్కి బాగా ఇష్టం. నవీన్ అని పుట్టా కింగ్ నవీన్. పుట్ట నవీన్ మాట్లాడకుండా జస్ట్ స్మైల్. ఆ స్మైల్ తో ఎంతమందిని పడగొట్టాడో నవీన్ అయితే కనుక. నవీన్ నీ ఎక్స్పీరియన్సెస్ చెప్పు. నవీన్ నీ ఎక్స్పీరియన్సెస్ చెప్పు. నవీన్ ఎక్స్పీరియన్సెస్ ముందు అందరు వాష్ అవుట్ అయిపోయారు. అయితే ఎజరా చెప్తారు. ఎజరా నవీన్ ఎక్స్పీరియన్స్ చెప్పు. ఎజరా ఒక్కటి రెండంటే ఎలా చెప్తారయ్యా? ఏదో ఒకటి తీసేమని చెప్తున్నా. అది నీకు అర్థం కాని మ్యాటర్ ఏంటంటే, ఆ పుట్లో ఒకటి తీసారు అనుకో, మిగిలిన పుట్లు అన్ని కలిసి పుట్టు వేసుకుంటే అందుకే తీయరు బయటికి. సరే, సో రాత్రి జరిగింది చెప్పేసరా చెర్రంతో మీ కన్వర్సేషన్, మీ మీటింగ్స్ ఎంత వరకు వచ్చినాయి, ఎట్లా జరిగినాయి? చెర్రన్న జనరల్ గా అయితే మాకు ఒక చెర్రన్న తెలుసు. రాత్రి సెలబ్రేషన్స్ అయినాక మాకు ఏం సెలబ్రేషన్స్ అది కూడా చెప్పండి అయ్యా. ఏం సెలబ్రేషన్ తాగారా? కృష్ణుడు మీన్స్ యాక్చువల్ గా నిన్న నా బర్త్డే అయింది. August 25th డేట్ కూడా చెప్పేశాడు అన్న. రాత్రి ఉగ్ర రూపం చూపించాడు. రాత్రి చెర్రీ గారు విశ్వరూపం చూపించారట, అదే విశ్వరూపం. అమ్మ జర్రు ఉంటే చచ్చిపోయాడు. అన్న ఎక్స్పీరియన్స్ అన్న 1950s నుంచి స్టార్ట్ చేశాడు. అలా చరిత్ర చెప్పుకుంటూ వెళ్తే మార్నింగ్ 3 అయిపోయింది. ఒక మూవీ కాదు, ఒక వెబ్ సిరీస్ తీయొచ్చు. వెబ్ సిరీస్ పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3. ట్విస్టుల మీద ట్విస్టులు, అన్న స్టోరీలు, ట్విస్టుల మీద ట్విస్టులు, దెబ్బ మీద దెబ్బ అన్నీ ఉన్నాయి. సో ఆ టొన్నర్లో అది కూడా వస్తుంది. అంటే ఎలాంటి ట్విస్టులు ఉన్నాయి, ఎలాంటి దెబ్బలు ఉన్నాయి? లైఫ్ లో దెబ్బలు. అదే ఆయన అన్నాడు కదా, దెబ్బల మీద దెబ్బలని. ఎలాంటి దెబ్బలు? దెబ్బలు కాదు నువ్వు నవ్వినేసే దెబ్బలు కాదు, ఈ లైఫ్ లో దెబ్బలు. రోడ్ అనుకుంటున్నా
అదేం పోయిందిలే, ఆడే బ్రేక్ వేసుకుంటాడు అన్నట్టు వెళ్తున్నారు వాళ్ళు అంతే. ఆ టైప్ లో లేదు కానీ ఇట్స్ క్లౌడ్స్ దేర్, రైన్ కమింగ్, అబౌట్ టు కమ్. చెర్రన్న పర్మిషన్ ఇస్తే వర్షం పడుతుంది. బట్ చెర్రన్న సీరియస్ గా చూడడం వల్ల వర్షం పడట్లేదు. మేఘాలు కూడా వెనక్కి వెళ్ళిపోతున్నాయి. కార్ లో ఏసీ ఆన్ చేసుకున్నా మాకు వేడి తెలుస్తుంది. అన్న శైలు కోసం వెయిటింగ్ అన్న. వర్షం సినిమాలో హీరోయిన్ అన్న వెంకట్ అన్న ఏంటన్నా నీకు ఇక్కడ కూడా ఎస్ఎస్ ఇంకా ఉంది. సరే ఈసారి నుంచి అన్న లైఫ్ లో అన్ని అసలే వర్షం అన్న అనుకో ప్రపంచ అది కూడా ఎస్ఏ కదా. ఎస్ఏ కదా. అందుకే అన్న ప్రభాస్ కాదు వెంకట్. కొత్త పొగలు కొడతారు నాది. ప్రభాస్ ఫ్యాన్స్ వచ్చి వర్షంలో కొడతారు మళ్ళీ. సరే నన్ను కూడా లాస్ట్ హీరో వచ్చి వర్షంలో కూర్చోబెట్టి ఏదో నీ మీద ఆయన చెర్రన డైహార్డ్ ఫ్యాన్స్ మేము. వేరే వాళ్ళకి ఎందుకు ఇస్తాం ఛాన్స్? మేమే ఇస్తాం. ఎంత ఉందో రోడ్డు వరస్ట్ ఉంది. ఈ వరస్ట్ రోడ్లో తెక్కపోతున్నాడు. ఆ వర్ష రోడ్ అని చెప్పింది ఈ వర్ష కదే. వరస్ట్ నావిగేటరా? వర్ష నావిగేటర్. బట్ ఒక్కటి చెప్తా, రోడ్ ఎలా ఉన్నా ట్రాఫిక్ ఎలా ఉన్నా సరైన ఫ్రెండ్స్ ఉంటే మాత్రం అంత దూరమైన ట్రావెల్ చేసి ఎంజాయ్ చేసి ట్రావెల్ చేసి. ముఖ్యంగా మా చెర్రన్న నెక్స్ట్ ఎక్కడికే వస్తుందా? నెక్స్ట్ ఎక్కడ? ముఖ్యంగా మా చెర్రన్న, దాని తర్వాత మా చెర్రన్న తమ్ముడు నవీన్. పేరు చెప్పిన కాబట్టి నేనే హ్యాపీ అన్న. చైనా నుంచి రా. చైనాకి వెళ్ళలేదండి, నేను ఇక్కడే ఉన్నా. ఇక్కడే ఉన్నావా? చైనాకి వెళ్తావు మరి? చైనాకి అన్నాన్ని సెట్ చేసినాక ఫస్ట్, తర్వాత నేను చైనాకి వెళ్తాను. నువ్వు చైనాకి వెళ్తే కానీ అన్నది పని అయ్యేలా కనపడట్లే కదా. చైనాకి వెళ్ళి ఏదో ఒకటి చేసి వస్తాను. అన్న కోసమే చైనాకి వెళ్ళరా అంటున్నా. ఇట్లా వచ్చి మాట్లాడి సెట్ చేసి. లవ్ బర్డ్స్, లవ్ బర్డ్ నెంబర్ 1, లవ్ బర్డ్ నెంబర్ 2. మాట్లాడినా మీరు మాట్లాడు. అంటే ఏదో ఒకటి వస్తుంది అన్న. ఇప్పుడు చెర్రన్న గురించి చెప్పు. చెర్రన్న గురించి చెప్పాలంటే ఇప్పుడు టైం సరిపోదన్న. మనం ఫస్ట్ లొకేషన్కి వెళ్ళాలి కదా, మళ్ళీ లేట్ అవుద్ది. అక్కడ మళ్ళీ మనం బోటింగ్ లేకుంటే క్లోజ్ చేసి చెప్పు. నువ్వు చెప్పు చెర్రన్న గురించి చెప్పు. చెర్రన్న పక్కన పెట్టుకుని చెప్పు. వినపడదు, గట్టి చెప్పు. గురించి చెప్పాలంటే అది చరిత్ర చెప్పు, ఆ చరిత్ర చెప్పు. అన్న గురించి చెప్పే అనుకున్నాను అన్నమాట. ఇప్పుడే శిశరీకం తీసుకుంటాను అన్న ఇస్తే. అది కాదు, హైదరాబాద్ జనజీవన స్రవంతిలో కలిసిన ఫార్మర్. హైదరాబాద్ జనజీవన స్రవంతిలో. మరి నవీన్ ఆయన కూడా ఫార్మరే. కూడా ఫార్మరే కానీ వేరే ఫార్మర్, పెద్ద ఫార్మర్. పెద్ద ఫార్మర్. విత్తనాలు విసురుతా ఉంటాడు. ప్రపంచంలో ఎక్కడ పడితే అక్కడ విత్తనాలు ఉంటాయి. అక్కడ నవీన్ అన్న వృక్షాలు చెప్పు. నవీన్ నీ ఫార్మింగ్ గురించి చెప్పు, టిప్స్ చెప్పు. అసలు కలికిలో పెట్టేసారులే కానీ రేపటి కోసం అని మా నవీన్ చేస్తున్నాడు. రేపటి కోసం చేద్దాం. నవీన్ కూడా కలికిలో ఉన్నాడు. కాన్సెప్ట్ తీసుకుని రేపటి కోసం విత్తనాలు చల్లుతా ఉన్నాడు. చల్లిన విత్తనాలన్నీ రేపు చెర్రన్న కోసమే. వాళ్ళందరూ అన్నకి సపోర్ట్ కోసం. అన్న ఆర్మీ, అది చెర్రన్న ఆర్మీ. ఆర్మీని సిద్ధపరుస్తున్నాడు అన్నమాట మనవాడు విత్తనాలు. వాడు విత్తనాలు చల్లి ఆర్మీని డెవలప్ చేస్తుంటే ఇప్పుడు సైనాధిపతి ఎవరు? నువ్వా? సరే ఇచ్చేయండి. సేనాధిపతి. ఆ సైన్యానికి చైనాధిపతి కాదు, సేనాధిపతి. అది కూడా చైనాలో కలుపుతారు. పోనాడు చైనాధిపతి. మరి జనార్దన్ గారు అన్నకి మంత్రి. మొత్తం మీద చెర్రన్న రాజ్యం విస్తీర్ణ. తెలుగులో అంతకన్నా ఎక్కువ గట్టిగా మాట్లాడలేం. విస్తరింపజేస్తున్నారు. ఇది కూడా చెర్రన్న చెప్తాను చెప్పగలిగాను. చూసావా? రాజ్యాలు వ్యాపింపజేస్తున్నారు. ఇప్పుడు ఫౌండేషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం చెర్రన్నది? కింగ్డమ్ అది కాదు, ఏ ఏరియా నుంచి?
రెంటెడ్ వేసుకుని మొదలు వారా నువ్వు? డెస్క్ లో రాని ఉంది కదా ఓహో, రెంటెడ్ డెస్క్ లో రానిలో అవి కాదబ్బా. మా ఓడు రాని అంటే ఒక రేంజ్ ఉండాలా. నేనమ్మ అసలు తగ్గం మేము. అవసరం అయితే ఆ జన్మ బ్రహ్మచారిగానే ఉంటాం. ఆ రేంజ్ ఉన్న రాని దొరకపోతే. మినిమం రేంజ్ ఎలా ఉండాలంటే మా వాడికి బాహుబలిలో అనుష్క రేంజ్ ఉండాలి. అది మినిమం. ఇద్దరు ఫ్యాన్స్ వచ్చి కొడతారు నన్ను. అంటే ఇద్దరు ఫ్యాన్స్ వచ్చి కొడతారు నన్ను కదా. బాహుబలి ఫ్యాన్స్ వచ్చి కొడతారు. నీకు అర్థం కాని విషయం ఫ్యాన్స్ వచ్చి కొడతారు. అర్థం కాని విషయం ఏంటంటే ఇంకా రిటైర్మెంట్ కాలేదు. కొడతారు గ్యారెంటీ. నీకు అర్థం కాని విషయం ఏంటంటే వచ్చిన కూడా నేను చూడగానే చరిష్మా చూసి వాళ్ళు కూడా ఆర్మీ అయిపోతారు అనుకో. చరిష్మనా ఆ అమ్మాయి ఎవరు? పేరు పెట్టామన్నా చరిష్మనా ఆ అమ్మాయి ఎవరు? కామిస్ట్ మనోహర్. అంటే కామిస్ట్ కాదు, నాకు తెలియకుండా ఏ చరిష్మాని సెర్చ్ చేసుకున్నావా అని చెప్పి అడుగుతున్నా నేను. సెట్ చేసుకోవాలన్నా నా ముఖానికి ఏం తక్కువ? చరిష్మా. ఏం తక్కువ? రాకీ బాయ్, రాకీ బాయ్, చరిష్మా బొక్కలది మళ్ళా నువ్వు మా రాకీ బాయ్. రాని అంట. ఏంది కొడతారు. మన రాకీ బాయ్ ఏంటిది? అచ్చా దిష్టి తగలకూడదని. అంటే ఇప్పుడు అన్న ఎందుకంటే అన్నకి ఫ్యాన్స్ ఎక్కడ పెరిగిపోతారు, ఇప్పటికి ఉన్న వాళ్ళే తట్టుకోలేకపోతారు, ఇంకా ఎక్కువ ఎక్కడ అయిపోతారా అని చెప్పి. మీకు అర్థం కావట్లేదు. దట్స్ కాల్ అన్న సింప్లిసిటీ అన్న. సరే గానీ ఏంటి మరి నెక్స్ట్ టైం మీ గర్ల్ ఫ్రెండ్ వేసుకొస్తావు ఈ రోడ్ లో? నా బైక్ ఇస్తా. నా బైక్ ఇస్తా. గర్ల్ ఫ్రెండ్సా ఫ్రెండ్సా? ఒక్కదే అన్న ఫ్రెండ్స్. రోజుకొకలా? రోజుకొకరు వద్దు. ప్రస్తుతానికి బడ్జెట్ సెట్ చేసుకుని ఒకరిని పిలుచుకొని వస్తే చాలు. అంటే అదే ఉన్న వాళ్ళు ఒకరిని పిలుచుకుని వస్తావు. ప్రస్తుతానికి ఒకరిని తీసుకొని ఓకే. ట్రయల్ రన్ ట్రయల్ రన్, రెక్కీ రన్. మన భాషలో చెప్పాలంటే రెక్కీ రెక్కీ రెక్కీ. సో ఒక అమ్మాయిని, ఒక గర్ల్ ఫ్రెండ్ ని తీసుకొచ్చి రెక్కీ చేసి వర్కౌట్ అయితే కనుక ఫ్రెండ్స్. ఇంకా ఇంకా రోజుకొకరు ఇంకా యుద్ధమే. మరి యజబాబు ఏంది మరి? ఆయన చైనాకి వెళ్ళిపోతాడు అన్న. ఇక్కడికి రాడు. చైనా నేను ఇటు సైడ్ ఈ ప్లేసెస్ సెట్ కావాలి నాకు. సరే చైనా వెళ్ళినప్పుడు నాకు కొంచెం కెమెరా ఎక్విప్మెంట్ తెచ్చిపెట్టు కదా వ్లాగ్స్ కి. ఓకేనా నీ కోసం. చైనాలో తక్కువ కాస్ట్ అబ్బా. చైనా ఇట్లా నమ్మొద్దు అంటారు. పర్లేదు. కూడా మంచి పర్లేదు, నమ్మైనా నమ్మకపోయినా నువ్వు తెచ్చిస్తున్నావు కదా, ఓకే. అందుకని ఓకే. ఇంకా చెర్రీ అన్న చెర్రీ అన్నది ఏముంది, ఆయన రాజు, ఈయనేమో చైనాధిపతి, నువ్వేమో సైన్యాన్ని పెంచే పనిలో నువ్వు ఉంటావు, నేను మాత్రం ఆ రైడర్ని, అదే ఏమంటారు దాన్ని, రథసారథి. అవసరమైతే సెక్యూరిటీ, బాడీ గార్డ్, బౌన్సర్ అన్ని కూడా నేనే ఉంటా. అంటే ఆడికి అంత అవసరం లేదు, అందుకని ఈ పర్సనాలిటీతో నేనే ఉంటా అన్న. లేదంటే నిన్ను పెట్టడండి. సో మనమైతే ఆల్మోస్ట్ రీచ్ అయిపోయింది 1 కిలోమీటర్. ఇప్పుడు వచ్చిన రూట్ అయితే ఇది వికారాబాద్ ఫారెస్ట్ రూట్. అండ్ ఇలా వేరే రూట్ ఉంది. ఇక్కడికి వచ్చినాము. వచ్చిన తర్వాత ఐ షో యూ. ఇది కయాకింగ్ ప్లేస్, సింగిల్ కయాకింగ్, డబుల్, అండ్ ఇది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కయాకింగ్స్ ఉంటాయి. ఇక్కడ ఎవ్రీడే మార్నింగ్ 9 to 6 వరకు ఓపెన్ ఉంటుంది. ఇక్కడ ఎంటర్ అయిన తర్వాత ఇది ఇక్కడ చెక్ పోస్ట్ ఉంది. ఇక్కడ సార్ ఇక్కడ ఉన్నారు. అండ్ మనకి వెహికల్స్ పార్కింగ్ టికెట్ అయినా ఇక్కడ తీసుకోవాలి. ఇక్కడ మనం చూస్తే కనుక బోర్డు ఉంది, లైక్ నో స్మోకింగ్, ఆల్కహాల్, కుకింగ్ ఇలాంటివి ఏం లేవు. డ్రోన్ అయితే అసలు ఎగరేయకూడదు. ఫోటోగ్రఫీ అండ్ వీడియోగ్రఫీకి అయితే పర్మిషన్ తీసుకోవాలి. ఒకవేళ ఇన్ కేస్ మీరు ఏమైనా చెత్త పాడేస్తే కనుక 500 ఫైన్ అంట. సో నెక్స్ట్ వచ్చి 2 వీలర్స్ పార్కింగ్ 20, 3 వీలర్స్ 30, 4 వీలర్స్ 50, బస్సెస్కి వస్తే కనుక 100. ఇదంతా ఫారెస్ట్ ఏరియా. సో అందుకని పర్మిషన్ తీసుకుని వీడియో రికార్డింగ్ కానీ ఇవన్నీ. డ్రోన్ మాత్రం ఎగరేయడానికి ట్రై చేయకండి ఎప్పుడు, ఇన్ కేస్ మీరు ఫ్యూచర్లో ఎప్పుడైనా వస్తే. సో ఇక్కడ నుంచి ఇంకొక 1/2 కిలోమీటర్ అయితే లోపలికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళేంత వరకు నేను మీకు చూపిస్తా మొత్తం ఎట్లా ఉంటుంది ఏంటి అనేది. అక్కడికి వెళ్ళిన తర్వాత మనం కూడా బోటింగ్ చేసి లెట్స్ హ్యావ్ సమ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ దిస్ కయాకింగ్. విల్ మీట్ యు దేర్. సో యాజ్ యూజువల్ మనోహర్ రైడ్కి వచ్చాడంటే తెలిసిందే, ఓ పక్కన ఎండ, ఓ పక్కన వర్షం, ఓ పక్కన కూల్, అన్ని కరెక్ట్గా స్పాట్కి వచ్చేసరికి ఎండ స్టార్ట్ అయింది. అదిగో స్పాట్,
అదంతా వాటర్. అక్కడ కయాకింగ్ చేయొచ్చు. ఈ రోజు మనకి కయాకింగ్ ట్రైనింగ్ వచ్చి చెర్రీ సార్ ఇస్తాడు. టికెట్ తీసుకోవాలి. చెర్రీ అరే రెంటల్ డేస్ కాదురా, మళ్ళీ లేట్ అవుద్ది. నాకు తెలిసి ఇంకొక హాఫ్ అన్ అవర్ వెయిటింగ్ ఉంటుందేమో అనుకుంటున్నాను. ఇక్కడేం ఖాళీ లేవు కదా, వీళ్ళందరూ క్యూ అనుకుంటా. జనాలు కూడా బాగానే ఉన్నారు. బయట 20 కార్స్ కనిపిస్తుంది కానీ టైమింగ్స్ చూడు. సింగిల్ సీటర్కి అయితే 30 minutes 200, డబుల్ సీటర్ 30 minutes 300. Pontoon boat for children. Below 10 years or above 80 kgs persons are not allowed. నన్ను ఎలా చేయరేమో బిలో 10 years అని. వీళ్ళు కూడా అలా చేయరు బికాస్ 85 kgs. చూడు నా ఫుల్ అన్న. సో ఫైనల్ గా కయాకింగ్ వచ్చాం బ్రో. ఏం సేఫ్టీ కనపరావాలి మనతో పాటు ఇదిగో సరే వెనక్కి తిరుగు. వెళ్ళిపోదాం ఆఫీస్కి. ఇట్లనే దుర్గం చెరువులో వెళ్తాం. అన్నా ఆఫీస్కి ఇలానే వెళ్ళిపోదామా? దుర్గం చెరువులో వెళ్తాం. డన్. ఓకే. నీ పేరేంటి? అమ్ములు. పిల్లలు వచ్చి ఫోటో తీయమని అడిగారు. సో చాలా క్యూట్ ఉన్నారు. ఫైనల్ గా మన వాళ్ళు అయితే పికప్ అందుకుని మమ్మల్ని క్రాస్ చేయడానికి ట్రై చేస్తున్నారు. లెట్స్ సీ. సో అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాం. అక్కడి నుంచి మొత్తం ఇదంతా అది కనిపించేది అంతా తిరిగి పాపం కష్టపడుతున్నారు. ఇక్కడ చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అని తేడా లేకుండా అందరూ వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళ ఫ్రెండ్స్తో వచ్చి చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశారు. మేము కూడా వీ హ్యాడ్ ఏ గ్రేట్ టైం రియల్లీ. అండ్ ఇక్కడ క్లైమేట్ కూడా కొంచెం సేపు ఎండ, కొంచెం సేపు క్లౌడీ. మేము అయితే చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాం. సో గైస్ ఫైనల్గా కయాకింగ్ అయితే కంప్లీట్ చేసుకుని వీఆర్ అబౌట్ టు స్టార్ట్. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. మీకు ఏమైనా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఇన్ కేస్ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. సో వీఆర్ అబౌట్ టు మూవ్. మన వాళ్ళని అడుగుదాం ఎలా అనిపించింది ఎక్స్పీరియన్స్ అని. చెప్పు నవీన్, ఫస్ట్ టైం విత్ మీ. ఫస్ట్ టైం నువ్వే వచ్చావు కాబట్టి చెప్పు. నవీన్ దిస్ ఫస్ట్ టైం మనతో కలిసి రావడం. సో నవీన్ చెప్పు ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? బాగుందన్న, నిజంగా బాగుందన్న. సో మన Hi guys, this ride was really fun. We enjoyed a lot, especially that board ride. I don't know what we call that, kayaking. Yeah, that was very fun. If you guys had time to really enjoy with your friends, please do visit. Also subscribe to Manohar Rides. మన గురువు గారు మన గురువు గారు తెలుగులో చెప్తారు. మన గురువు గారు తెలుగులో చెప్తారు. చెప్పు. ఎంజాయ్ చేయండి, వచ్చి బాగుంటది. బోట్ రైడ్ బాగుంటది. సో ఇన్ కేస్ మీరు రావాలి అనుకుంటే కనుక కోటిపల్లి రిజర్వాయర్ అండ్ ఇది హైదరాబాద్ కి 90 kilometers డిస్టెన్స్ లో ఉంది. అండ్ ఇక్కడ క్యాష్, ఫోన్ పే అన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు. డ్యూయల్ కయాకింగ్, ఇద్దరు కలిసి కయాకింగ్ చేయడానికి దే ఆర్ ఛార్జింగ్ 300 rupees for 30 minutes. అదే సింగిల్ అయితే గనక 200 rupees, అది కూడా 30 minutes. ఫ్యామిలీ పిల్లలు వాళ్ళకి కూడా సెపరేట్ ఉన్నాయి, సాడ్లింగ్ అయి ఉన్నాయి. సో ఇఫ్ యూ ఆర్ కమింగ్ విత్ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ, లేదు మీ స్పెషల్ ఫ్రెండ్స్ తో కూడా రావాలంటే రావచ్చు. విల్ బి హ్యావింగ్ ఎ గ్రేట్ టైం. ఈ కయాకింగ్ టైమింగ్ వచ్చి మార్నింగ్ 9 to 6. అండ్ పార్కింగ్ కి కార్ కి దే ఆర్ ఛార్జింగ్ సంథింగ్ 30 rupees అండ్ 50. అండ్
3-wheeler 30 అండ్ బైక్స్కి అయితే 20 రూపీస్. ఇన్ కేస్ మీ గ్యాంగ్తో వచ్చి ఎంజాయ్ చేయాలనుకుంటే ప్లీజ్ డూ విజిట్ అండ్ యూ విల్ హ్యావ్ ఎ లాట్స్ ఆఫ్ ఫన్. థ్యాంక్ యూ. బాయ్.